శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం 39-40 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకుముందు శ్లోకంలో ద్వంద్వాలను అంటే జయాపజయములను, లాభ నష్టములను, సుఖ దుఃఖములను సమానంగా భావించి మన కర్తవ్యములను స్వధర్మాచరణను చేయాలి అని ఉపదేశించారు శ్రీకృష్ణ పరమాత్మ. 39వ శ్లోకం. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఏషా తే అభిహితాః సాంఖ్యే బుద్ధిః. ఓ పార్థ, ఇప్పటి వరకు నీకు ఈ సమత్వ బుద్ధిని జ్ఞానయోగ విషయమునందు చెప్పాను. అభిహిత అంటే చెప్పాను. యోగేతు ఇమాం శృణు, దీనిని కర్మయోగ విషయమునందు చెప్తాను వినుము. బుద్ధ్యా యుక్తః యయా, బుద్ధి కూడిన వాడవై కర్మబంధం ప్రహాస్యసి, కర్మబంధమును పారద్రోలుతావు. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఓ పార్థ, ఈ సమత్వ బుద్ధిని ఇంతవరకు నేను జ్ఞానయోగ దృష్టితో తెలిపాను. ఇప్పుడు దానినే అంటే సమత్వ బుద్ధిని కర్మయోగ విషయమునందు చెప్తాను వినుము. దానిని శ్రద్ధగా విని ఆకలింపు చేసుకొని ఆచరించినచో కర్మబంధముల నుండి విముక్తుడవు అగుతవు అంటున్నారు పరమాత్మ. మనం కూడా శ్రద్ధగా విందాము, ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నిద్దాము, కర్మబంధముల నుండి విముక్తులము అవుతాము. 40వ శ్లోకం. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ 40వ శ్లోకం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ కొంచెం కర్మయోగాన్ని కూడా తెలుపుతున్నారు మనకి. ఈ స్వధర్మ ఆచరణాన్ని సమత్వ బుద్ధితో ప్రారంభించే ప్రతి వ్యక్తి ఇహ అంటే ఈ దారిలో అభిక్రమ నాశ న అస్తి, ప్రారంభ నాశము ఉండదు. ఈ కర్మయోగమునందు ప్రారంభ నాశము, ప్రారంభము పాడైపోవడము అంటూ ఉండదు. ప్రత్యవాయో న విద్యతే, విపరీత ఫలితములు అంటే వ్యతిరేక ఫలితములు ఉండదు. అంటే సగం చేసినా, పూర్తిగా చేసినా, అసలు చేయకపోయినా విపరీతమైన ఫలితములు ఉండవు. స్వల్పమప్యస్య ధర్మస్య, ఈ ధర్మాన్ని కొంచెం సాధన చేసినా కూడా త్రాయతే మహతో భయాత్, గొప్ప భయము నుండి రక్షిస్తుంది. సమత్వ బుద్ధి కర్మయోగము అంటే నిష్కామ కర్మయోగము. ఈ నిష్కామ కర్మయోగమును ప్రారంభిస్తే దానికి ఎన్నటికీ ప్రారంభ నాశము లేదు. నిష్కామ కర్మయోగము అంటే కోరికలు లేకుండా కర్మయోగం చేయటం. దీనికి విపరీత ఫలితములు ఉండవు. అంతేకాకుండా ఈ నిష్కామ కర్మయోగమును ఏ కొంచెము సాధన చేసినా కూడా అది మహాభయం నుండి రక్షించును. మనకు మహాభయము అంటే ఏమిటి? జన్మ మృత్యు రూపమే కదా మనకు మహాభయం. అంటే ఈ సంసారమే కదా మహాభయం. కాబట్టి నిష్కామ కర్మయోగమును ఏ కొంచెం ఆచరించినా కూడా మనకు ఈ సంసార మహాభయం నుండి కాపాడును. స్వధర్మాచరణ కొంచెం చేసినా కూడా దానికి తగ్గ ఫలితం వస్తుంది.
ఎంత చేస్తే అంత ఫలితం వస్తుంది. మన కోరికలు తీర్చుకునేటటువంటి సత్కర్మ ఆచరణ కాదు, ఆత్మజ్ఞానం వైపుగా దారితీసేటటువంటి సత్కర్మ ఆచరణ. దాని గురించి మాట్లాడుకుంటున్నాము. నిష్కామ సత్కర్మ ఆచరణలో నియమాలు పూర్తిగా పాటించి చేస్తే తొందరగా ఫలితం వస్తుంది. అలా కాకుండా అన్ని నియమాలు కాకుండా కొన్ని నియమాలు పాటిస్తే ఫలితం రావడానికి ఆలస్యం అవుతుంది, అంతేకాని వ్యర్థం అవ్వదు. సంసారం అనే మహాభయం నుండి రక్షించుకోవాలంటే మనకు కావలసినది నిష్కామ సత్కర్మ ఆచరణయే అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. మనము మన వృత్తి ధర్మములు ఆచరిస్తూ కర్తవ్యాలన్నింటినీ నిర్వర్తిస్తూ ఆ కర్తవ్యాలను నిర్వర్తించేటప్పుడు ధర్మబుద్ధితో భక్తిభావంతో తీరిక సమయాలలో వ్యర్థ కాలక్షేపం చేయకుండా దైవచింతన చేసుకుంటూ ఇలా ఆచరిస్తే మానవ జన్మకు సార్థకత వస్తుంది అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. మనందరము కూడా ఈ విషయాన్ని చక్కగా పాటిద్దాము. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ నిష్కామ కర్మయోగాన్ని ప్రారంభిస్తే దానికి ఎప్పటికీ ప్రారంభనాశము లేదు. దానికి విపరీత ఫలితములు అంటే వ్యతిరేక ఫలితములు ఉండవు. అంతేకాకుండా ఈ నిష్కామ కర్మయోగాన్ని ఏ కొంచెము సాధన చేసినా కూడా అది సంసారమనే మహాభయము నుండి కాపాడుతుంది అని ఉపదేశిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు.